హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నా. ఓన్లీ 4 అంటే మార్కెట్లో మంచిగా కనిపిస్తే తీసుకొచ్చినాం అనమాట. ఇంటి దగ్గర నుండి వస్తుంది, కానీ ఇంకా అప్పుడప్పుడు మనం కూడా కొన్ని ట్రై చేస్తేనే కదా మనకు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టుకోవడానికి వస్తుంది అనేసి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ప్రతి ఇయర్ అయితే ఇట్లా అమ్మ వాళ్ళు పంపక ముందు ఒక్కసారి అయితే నేను కంపల్సరీ ట్రై చేస్తాను. కొంచెం మా వరకు టిఫిన్స్కి మందమైన, ఇంకా పిల్లలు దేంట్లోనైనా పెరుగులు అట్లా నంచుకొని తింటారు కదా అనేసి అయితే వాళ్ళ కోసమైనా నేను ట్రై చేస్తాను అనమాట. ఇంకా వీటిని అయితే శుభ్రంగా కడిగి ఆ తొడిమెలు కూడా తీసి ఆరబెట్టేశాను, కొంచెం తడి లేకుండా ఖరాబ్ అవుతుంది అనేసి. ఇంకా చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా మన సొంతంగా ఇట్లా ట్రై చేస్తే అయితే నాకైతే మంచి సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు డోంట్ డిపెండ్, ఎప్పుడు ఎవరి మీద ఆధారపడవద్దు కదా అనేసి అయితే ఇంకా ట్రై చేస్తాను అనమాట అప్పుడప్పుడు. ఇంకా వీటినైతే మొత్తం మంచిగా కడుక్కొని ఇట్లా చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకొని పెట్టుకున్నా. నేనైతే 4 మామిడికాయలు తీసుకున్నా. అందులో అయితే ఒకటి కొంచెం దూరగా వచ్చేసింది, మిగిలిన 3 అయితే ఇలా పచ్చడి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా దీనికోసం అయితే మసాలాలు కూడా ప్రిపేర్ చేయాలి కదా. ఇంక ఈ పిక్కలు అయితే వేయడం లేదనమాట, ఎందుకంటే మనకి ఇంకా కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా అనేసి అయితే తీసేస్తున్నాను. ఇంకా మసాలాలు అయితే ఆల్రెడీ నేను మెంతులు, జీలకర్ర వేంపి పెట్టుకున్నాను. ఆవాలు అయితే వేంపలేదు. ఇంకా వెల్లుల్లి రెబ్బలు, ఇంకా వీటిని అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అయినా పట్టుకోవచ్చు, నూరుకోవచ్చు. నేనైతే నూరు వేసుకుందాం అనేసి రోట్లో. ఇంకా ఎందుకంటే మంచి ఫ్లేవర్స్ వస్తాయి కదా, ఇంటి నిండా గుమగుమ అంటుంది పచ్చడి. అంటే సంవత్సరానికి ఒక్కసారైనా ఇల్లంతా పచ్చడితో గుమగుమ అనిపిస్తా అనేసి ఇంకా మిక్సీ అయితే వద్దనేసి అయితే రోట్లో దంచేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే ఆవాలు వేసుకున్నాను. ఆవాలు మంచిగా ఆవాలు అయితే వేంపాల్సిన అవసరం లేదన్నది అమ్మ అయితే, సో అందుకనే వేంపట్లేదు. తర్వాతకి అయితే జీలకర్ర, మెంతులు అయితే దోరగా వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా మన చేతులతో మనం కూడా కొన్ని పిల్లలకి ఇట్లా పెద్దవాళ్ళు చేసే వంటలు కూడా చేసి పెడితే మనకు కూడా వస్తాయి కదా ముందు అయినా అనేసి అయితే ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా అన్నీ మెత్తగా నూరు పెట్టేసుకున్న తర్వాతకి చూడండి, ఇక్కడ వెల్లుల్లి కచ్చపచ్చగానే దంచుకున్నాను, ఎందుకంటే మనకి చట్నీలో కూడా తగిలేలాగా ఫ్లేవర్స్ అయితే. ఇంకా మెంతులు, జీలకర్ర, ఆవాలు కూడా మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నా. ఇంకా పోపు కోసం అయితే జీలకర్ర, పోపు దినుసులు, ఆవాలు ఉంటాయి కదా, అవి వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని వాటిని కొంచెం చల్లారబెట్టుకోవాలంట. అందుకనే చల్లారబెట్టేసుకున్నాను. ఇంకా దానికోసం అయితే ఇంకా మనం ఒక బేషన్లో మనం దంచిన పౌడర్లు అన్నీ అయితే అందులో బౌల్ వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. ఇంకా ముక్కలకు పట్టేలాగా ఇవంతా కలిపేసుకోవాలి. ముందే మనం పోపు వేడి పోయొద్దు అనేసి చల్లారబెట్టుకుని అంతలోపు ముక్కలకు పట్టిస్తున్నాను అనమాట ఇవన్నీ అయితే. ఇంకా మరింత తీసుకుంటే ఇంత క్వాంటిటీ అని ఉంటుంది. సో నా అయితే కొన్ని ఒక 2-3 కాబట్టి నేనైతే నాకు మోతాదులో పట్టయితే నేను వేసుకుంటున్నా మసాలా దినుసులు ఇవన్నీ అయితే పౌడర్లు. ఇంకా కారం వచ్చేసి అయితే ఈ గ్లాస్ ఉన్నది కదా, ఈ గ్లాస్కి 2 గ్లాసెస్ నేను తీసుకున్న 3 మామిడికాయలకైతే 2 గ్లాసెస్ అయితే కారం పోసాను. ఇంకా వన్ గ్లాస్కి తక్కువనే సాల్ట్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే ఒకవేళ ఎక్కువైతే ప్రాబ్లం అవుతాయి కదా, తక్కువైనా సరే పర్వాలేదు తర్వాత కలుపుకుందాం అనేసి అయితే. ఇంకా అన్నీ అయితే ఇలా మిక్స్ చేసుకున్నాను అనమాట. బేషన్లో వేసి అయితే నీట్గా మొత్తం కలిపేదాకా. తర్వాతకి ఇప్పుడు కొన్ని ముక్కలు కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం ఇవన్నీ వాటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్టే ఇలా ముక్కలకే పట్టిస్తే వాటికి పడుతుంది కదా ఉప్పు, కారం అనేసి అయితే. ఇంకా తర్వాతకి లైట్గా మనం కొంచెం పోపు వేసుకుంటూ పోపు ఆయిల్ ఉంది కదా అదైతే కలుపుతూ వేసుకోవాలి. ఇంకా చూడండి, మొత్తానికైతే నా చేతులతో నేను మా ఇంట్లో పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇట్లా మొత్తం ఆయిల్ సరిపడానే నాకైతే సరిపోయింది నేను తీసుకున్న ముక్కలకైతే. మనం ఒకవేళ కావాలన్నా కూడా ఇంకా ఎక్స్ట్రా పచ్చి ఆయిల్ అయితే వేసుకోవచ్చు, లేదంటే వేడి చేసైనా వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మొత్తానికైతే మా ఇంట్లో పచ్చడి రెడీ అయిపోయింది. నేనే ట్రై చేసా.
బాగుంది, చూడడానికి కూడా నాకు నచ్చింది. అసలు ఫ్లేవర్ కూడా ఇల్లంతా అయితే మసాలా దినుసులు దంచడం కదా, గుమగుమ అని పచ్చడితో స్మెల్ అయితే వచ్చేస్తుంది మంచిగా. ఇంకా ఫైనల్గా ఇట్లా పచ్చడి పెట్టిన రోజైతే మనం ఇందులో రైస్ వేసుకొని కలుపుకోవాలి కదా. ఇంకా అలా కలుపుకోకపోతే అసలు పచ్చడి పెట్టిన కిక్కే రాదు. ప్రతి ఒక్క ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టినాము అని అంటే ఎవరైనా సరే ఇదైతే ఇట్లా కలిపి మనం ఇల్లంతా మన వాళ్ళతో అయితే షేర్ చేసుకుంటాం కదా. ఇంకా ఫైనల్గా అయితే నా మ్యాంగో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ ఇవ్వండి.